హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వార్డ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయమ్మా. కాబట్టి త్వరలో మనకు తెలంగాణలో నోటిఫికేషన్ రాబోతుంది. మొదట 5,000 పోస్టులు ఇచ్చాడు, తర్వాత 7,000 చిల్లర పోస్టులు అనేది రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అలర్ట్ కావాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో నోటిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే వచ్చేస్తుంది, కానీ మనమే నెగ్లిజెన్స్ అనేది చేస్తాం. కాబట్టి నోటిఫికేషన్ కంటే ముందే మనము కొన్ని స్టెప్స్ అనేది ఫాలో కావాలి, కొన్ని సిలబస్ అనేది మొత్తం అయిపోగొట్టాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హ్యాపీగా మోడల్ పేపర్లు చేసుకుంటూ అప్ టు ఎగ్జామ్ దాకా మనం ఉండాలి. ఇది ఒక విద్యార్థి ఒక జాబు సాధించడానికి ప్రయత్నం చేయడం అంటాం. నోటిఫికేషన్ కంటే ముందే చాలామంది కోచింగ్లు తీసుకొని చాలామంది ఏం చేస్తారు, సిలబస్ అయిపోగొట్టుకొని ముందే తరవుగా ఉంటారు. అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చదవాలి. ఓకే, అయితే ఇక వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మోడల్ పేపర్లు ఎలా మనం ఏ స్టేజ్లో ఉన్నామో చెక్ చేసుకోవాలి. సో మనకు కావాల్సింది ఒక పోస్టు కోసము చూడమ్మా, ఇప్పుడు ఎంత 7,400 పోస్టులు పైన పడుతున్నాయమ్మా. మొదట 5,000 పోస్టులు అన్నారు, ఇప్పుడు 7,400 పోస్టులు, ఇంకా పెరగవచ్చు కూడా. కాబట్టి చూసుకోండి, మనకు కావాల్సింది ఒక పోస్టు. ఆ పోస్టు కోసము మనము మన లెవెల్లో మనం కష్టపడాలి. ఏ లెవెల్తో పొరపాటు కూడా పోల్చుకోకూడదు. సో పోల్చుకుంటే మీరు లాస్ అయినట్టే. కాబట్టి చూసుకోండి మా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అడిగే క్వశ్చన్స్ మనం ముందు తెలుసుకోవాలి. ఇంతకుముందు ఎలా అడిగాడు, ఇప్పుడు ఎలా అడగబోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎక్సైజ్ అని అడిగాడు. ఎక్సైజ్ అంటే అర్థం అడిగాడు వాడు. ఎక్సైజ్ అంటే అర్థం ఏంటి, ప్రొడక్షన్. దీని యొక్క అర్థము ప్రొడక్షన్. ఓకే, ఉత్పత్తి. సో మనకు అనుకున్నట్టుగా రాదు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఫేస్ చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం అయితే మనకు చాలా ఉంది. చాలామంది తెలుసుకోరు, ఈ పాయింట్స్ అనేది తెలుసుకోరు. ఓకే, తర్వాత సిలబస్ మనము ఒకే మెటీరియల్ ఎక్కువసార్లు చదవాలి. మనకి ఇప్పుడు మార్కెట్లో జయం పబ్లికేషన్ అనేది చాలా బాగుందమ్మా. ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా జయం పబ్లికేషన్ అనేది చాలా బాగుంది. చూసుకోండి, ప్రతి ఒక్క విద్యార్థి చూసుకోండి. అన్ని రకాలుగా మనకు ప్రీవియస్ పేపర్లు దొరుకుతాయి, ప్లస్ మోడల్ పేపర్లు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి చూసుకోండి, ఏదైనా మెటీరియల్ అనేది ఒకటి తీసుకోండి, ఏదైనా సరే. సో దాన్నే ఎక్కువసార్లు ఏం చేయాలమ్మా, రివిజన్ చేసుకోవాలా. రివిజన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఆ రివిజన్ చేయకపోతే మనము కొత్త స్టూడెంట్వే, నువ్వు ఇంకా 6 నెలల వరకు కోచింగ్కు రా, ఇంకా నువ్వు కొత్త స్టూడెంట్వే. సో మనకు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో అందుకే దీనికి సొల్యూషన్ అంటే మనకు మోడల్ పేపర్లు చూసుకోవాలి. మోడల్ పేపర్లు చూసుకోవాలి. ఒక మోడల్ పేపర్కి ఫస్ట్ మోడల్ పేపర్కి 35 వచ్చింది రాని, 5వ మోడల్ పేపర్కి 45 పెరుగుతాయి, 10వ మోడల్ పేపర్కి 55 పెరుగుతాయి, 15వ మోడల్ పేపర్కి సో 75, 80 ఆ రేంజ్లో ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీకు 1-2 మార్క్స్ అనేది అటు ఇటు అవుతుంటాయి. కాబట్టి మనం తెలిసినవే రాంగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్, బౌద్ధ జైన మతాల్లో ప్రాచీన మతం ఏది అంటారమ్మా. వాట్ ఈస్ ద యాన్సెంట్ ఈవెన్ బుద్ధిజం ఆర్ బౌద్ధిజం జైనిజం యాన్సెంట్. దీనిలో ప్రాచీనమైనది ఏది అంటే జైన మతం ప్రాచీనమైనది. ఎందుకంటే 23 మంది తీర్థంకరులు ముందు ఉన్నారు. కాబట్టి వర్ధమాన మహావీరునికి సమకాలికుడు ఎవరు, గౌతమ బుద్ధుడు. కాబట్టి చూసుకోండి. సో అలాగే దీనిలో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి బౌద్ధ మత భాష పాలీ భాష, జైన మత భాష అర్థమాగధి భాష. దీని మీద వాడు క్వశ్చనింగ్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడు. చూసుకోండి, ఆల్రెడీ పాలీ భాషకు మనకు ప్రాచీన హోదా వచ్చింది. పాలీ భాష ప్రాచీన హోదా పొంది 2024 అక్టోబర్లో 2024
అక్టోబర్లో ప్రాచీన హోదా పొందే భాషలు, ప్రాచీన హోదా ఇవి కూడా చూసుకోండి ఒకసారి. సో ఏమేమి సింపుల్ క్వశ్చన్, ఏబిఎం పిపి, ఏ అస్సామీ, బి బెంగాలీ, ఎం మరాఠీ, పి పాలీ, పి ప్రాకృత్ ప్రాకృత్ భాష. ఈ భాష యాన్సెంట్ రైట్ లాంగ్వేజ్. సో ప్రాచీన హోదా పొందినాయమ్మా ఏబిఎం పిపి. సో ఎలాగైనా నీ ఇష్టం, ఎలాగైనా ఒకసారి గుర్తుపెట్టుకో. అంతకంటే ముందు ఏమున్నాయి, 6 ఉన్నాయి. ఆ 6 కూడా చూసుకోండి. ఏమి ఉన్నాయి, 2004లో ఏదొచ్చింది, తమిళ్ వచ్చింది. 2005లో సంస్కృతం వచ్చింది, 2005 సంస్కృతము. 2008లో ఏంటి, కన్నడ, అలాగే తెలుగు. 2013లో ఏ భాష వచ్చింది, మలయాళం. 2014లో ఏది, ఒరియా భాష. ఇలా చూసుకోండి మా. అంటే ఏదైనా సరే ఒక లింక్ పెట్టుకుంటే దాంతోపాటు మనకు అన్నీ రావాలా. సో ఇందులో ఇది ద్రావిడ భాషలో అతి ప్రాచీన ద్రావిడ భాష ఏది, మనకు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. అతి ప్రాచీన ద్రావిడ భాష ఏది అంటే తమిళము. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి దీన్ని ముందే మనం ఏం చేసుకోవాలా, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మనకు ఆయువు పట్టు లాంటిది. నువ్వు ఎన్నిసార్లు చదివితే అంత మేలు. సో ఏదైనా సరే ఇక రాబోయే క్వశ్చన్లు ఎలా వస్తాయో మనం చూసుకోవాల్సిన అవసరం అయితే 2014 కంటే ముందు ఒక రకంగా క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఉండేది, 2014 తర్వాత ఒక రకంగా క్వశ్చనింగ్ ఫ్రేమ్ అనేది ఉంది. కాబట్టి చూసుకోండి, 2014 కంటే ముందు సింపుల్గా ఉండేటివి ఎవరైనా సరే ఓకే. ఇక 2014 తర్వాత మన తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ క్వశ్చనింగ్ ఫ్రేమ్ మారిపోయింది. దాన్ని ఏం అడుగుతున్నాడు, మ్యాథ్ ఆఫ్ ఫాలోయింగ్ అడుగుతాడు, లేదా అప్లికేషన్ టైప్లో అడుగుతాడు. ఏనా బీనా ఇలా జనరల్గా అడుగుతుంటాడమ్మా. ఏబీనా బీసీనా ఇలా అనమాట. ఏబిసి దీంట్లో ఏదో గుర్తించండి అంటారు. లేదా మ్యాథ్ ద ఫాలోయింగ్ టైప్లో అడుగుతాడమ్మా, ఫాలోయింగ్ టైప్స్. సో ఈ విధంగా, లేదా అప్లికేషన్ టైప్లో 1 or 2, లేదా పై 2 లేదా ఏది కావా, ఇలాంటి క్వశ్చనింగ్ ఫ్రేమ్స్ ఉంటాయి. కాబట్టి చూసుకోండి. అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను కాంపిటేటివ్ పరంగా, ఒక క్వశ్చన్ ఏంటది. సో రూపాయి అంటే అర్థం అన్నాడు. ఏమడిగాడు, రూపాయి అంటే అర్థము వెండి, లేదా సిల్వర్, లేదా ఏజీ అర్జెంటీనం. ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మనం చదివి ఉండం కాబట్టి నీకు దీంట్లో బుక్స్లో కూడా ఉండదు. సో దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటాడు, దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదయా, శ్రీశైలం. చాలాసార్లు అడిగాడు క్వశ్చన్ ఇది. దేశంలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా శ్రీశైలం. దీనికి మరొక పేరు, శ్రీశైలం టైగర్ రిజర్వ్కు మరొక పేరు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, లేదా మరొక పేరు నల్లమల టైగర్ రిజర్వ్, లేదా మరొక పేరు ఏంటున్నాయి, 4 పేర్లు ఉన్నాయి దీనికి. నాగార్జున సాగర్, నల్లమల టైగర్ రిజర్వ్, శ్రీశైలం. సో ఇలా అన్నమాట. ఇది ఇంకొకటి రాజీవ్ గాంధీ, ఏమంటాము, రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్. చూసుకోండి అమ్మా, 4 పేర్లు ఉన్నాయి కాబట్టి చూసుకోండి. నీకు ఏ టెక్స్ట్ బుక్లో కూడా, ఏ బుక్స్లో కూడా 4 పేర్లు ఇవ్వడు. కాబట్టి సో దీని పరంగా మనం ప్రీవియస్ క్వశ్చన్లు అయితే మనం చెప్పుకుంటూ పోతాం. సుభాన్ జీకే వాళ్ళు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీ మస్ట్. ఎందుకంటే ఇవే మనకు ఆయువు పట్టు లాంటివి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంటు చూసుకుంటూ దాన్ని బేరీజ్ చేసుకుంటూ ఏం చేయాలా మనము, సో చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. సో కాబట్టి సింపుల్గానే ఉంటుంది ప్రతి ఒక్క ఎగ్జామ్. కావాలి సింపుల్గా. నువ్వు ఎక్కడ చదివిన కూడా ఒకటే. నువ్వు ఢిల్లీలో చదివిన కూడా అక్బర్ కొడుకు జహంగీరే, అక్బర్ కొడుకు జహంగీరే. ఓకే. సో అశోకుని కొడుకు మహేంద్ర, తర్వాత కూతురు చారుమిత్ర. సో ఇలాంటివి జనరల్గా అడుగుతుంటాడు అనమాట. నువ్వు ఎక్కడన్నా కూడా సేమ్ సిలబస్లో అదే ఉంటుంది. కాబట్టి మనం చదివే విధానం వేరు చూసుకున్నాడు. ఓకే. అంటే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే
ఉంది కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ జాగ్రత్తగా, ఇప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి, తెలంగాణలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి కంపల్సరీ. సో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం అన్నీ ఒకేసారి చదవాల్సిన అవసరం లేదు, చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. సో వచ్చింది కదా నువ్వు మళ్ళీ మొత్తం పక్కన పెడితే కష్టం, మిగతా వాళ్ళతో మనం పోటీ పడలేం. కాబట్టి ఒకటే నేను చెప్తున్నా, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఓసీఎన్ కాల చదవాలా. సో మనం ఏం చంద్రగుప్తుని కాలంలో లేం, చంద్రబాబు నాయుడు కాలము, చంద్రశేఖరరావు కాలము, రేవంత్ రెడ్డి కాలం ఇది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మా. సో ఈ రోజుల్లో జాబ్ కొట్టిన వాడే చాలా గొప్పవాడు. సో అప్పటికంటే ఇప్పుడు జాబ్ కొట్టిన వాడు చాలా గొప్పవాడు. కాబట్టి చూసుకోండి. సో కాబట్టి ఏదైనా సరే క్వశ్చన్ వచ్చినప్పుడు ముందు క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, 1-2 సార్లు చదవండి. కానిది ఏది అంటాడు వాడు లాస్ట్లో, అలాంటప్పుడు మనం ఇదే కదా అని ఆన్సర్ పెడితే పోతుంది. కాబట్టి చూసుకోండి. సో ఇది సుభాన్ జీకే వరల్డ్ పరంగా మనం ప్రతి ఒక్క క్వశ్చన్ ఫ్రేమ్ మీకు అందిస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్లో మనం నెక్స్ట్ క్లాస్లో సబ్జెక్ట్ వైకే మనం చెప్పుకుంటూ పోదాం, ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.